వెల్కమ్ టు శివ సాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. థర్డ్ క్లాస్ ఈవీఎస్లో 7th లెసన్ వచ్చేసి మనం ఏమేమి తింటాం. ఈ లెసన్ ద్వారా పిల్లలకు ఏ విధంగా ఆహార పదార్థాలను వండుతారు, ఏ ఆహార పదార్థాలను వండుతారు, మరియు వేటిని ఆవిరి మీద ఉడికిస్తారు, వేటిని నూనెలో వేయిస్తారు, మనం ఆహారం తినడం వల్ల ఏం లాభాలు ఉంటాయని చెప్పి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకన్నా ముందు ఈ వీడియోలో వచ్చేసి ఈ ఆహార పదార్థాలను వండే పాత్రలు అనేవి ఇందులో అన్నం అనేది వండుతుంటాం. ఇందులో వచ్చేసి మనం కర్రీస్ అనేవి చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇందులో ఆహార పదార్థాలను వేడి చేయడం, ఇందులో ఇడ్లీలను తయారు చేయడం వంటివి ఇవన్నీ ఆహార పదార్థాలను వండే పాత్రలు. అదేవిధంగా మనం ఆహార పదార్థాలను ఎందుకు తినాలి అంటే, మనం ప్రతిరోజు చాలా రకాల పనులను చేస్తూ నడవడం కానీ, ఆడుకోవడం కానీ, పరిగెత్తడం కానీ, నీళ్లు తేవడం కానీ ఇలాంటి పనులను చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి పనులను చేయడానికి మనకు శక్తి కావాలి. కాబట్టి అందుకోసం మనం ఆహారం అనేది అవసరం. అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాలను వండుకొని తింటాం, మరి కొన్నింటిని వండకుండా కూడా తినవచ్చు. ఇలా ఆహార పదార్థాలను వండడం వల్ల జరిగేది ఏంటి అంటే, ఆహారం అనేది రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణం అవుతుంది. వండకుండా తింటే కొన్ని ఆహార పదార్థాలు అనేవి జీర్ణం కాదు. అదేవిధంగా ఆహార పదార్థాలను ఉడికించి తినాలి. అలా అని ఎక్కువగా ఉడికించడం వల్ల అందులో ఉన్న పోషక పదార్థాలు అనేవి నశిస్తాయి. అందుకే ఆహార పదార్థాలను మరి ఎక్కువగా ఉడికించకుండా తినాలి. అదేవిధంగా చూస్తే ఆహార పదార్థాలన్నీ ఒకేలాగా వండుతారా అంటే, ఒక్కొక్క ఆహార పదార్థాన్ని ఒక్కో విధంగా వండుతూ ఉంటారు. ఆహార పదార్థాలు అనేవి ఒకే విధంగా వండే విధానం అనేది వేరువేరుగా ఉంటుంది. అన్నం పప్పులను ఉడికించి తింటాం. అదే బజ్జీలు, సమోసాలు అయితే వాటిని నూనెలో వేయిస్తారు. మొక్కజొన్న కంకులు, రొట్టెలు, మాంసం వాటిని నిప్పుల మీద కాలుస్తుంటారు. ఇడ్లీలను ఆవిరి మీద ఉడికిస్తారు. మామిడికాయ కానీ, పెరుగు పచ్చడి వాటిని వేడి చేయకుండానే కలిపి తింటూ ఉంటాం. ఈ విధంగా వివిధ ఆహార పదార్థాలను వివిధ పద్ధతిలో వండుతూ ఉంటారు. అదేవిధంగా ఆకుకూరలను వచ్చేసి బాగా కడిగిన తర్వాతే ముక్కలుగా చేసి వండుకోవాలి. ఆకుకూరలు ముక్కలుగా కోసిన తర్వాత కనుక కడిగితే అందులో ఉన్న పోషక పదార్థాలు అనేవి నశిస్తాయి. అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగకూడదు. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా వండాలి. అందులో ఉన్న పోషక నిల్వలు అనేవి తరిగిపోకుండా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా గంజి వార్చడం వల్ల అందులో ఉన్న పోషక పదార్థాలు అనేవి తగ్గిపోతాయి. ప్రతిరోజు ఆహారంలో పప్పు కూరలు ఉండే విధంగా చూసుకోవాలి. పప్పు ఆకుకూరలు ఉండే విధంగా చూసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా ఉడికించకూడదు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, దోసకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని వండకుండా కూడా తినవచ్చు. 8th లెసన్ అనగా చూసుకుంటే ఆహారపు అలవాట్లు. ఈ ఆహారపు అలవాటు అనేది ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతంలో దొరికే వస్తువులను, తినే ఆహార పదార్థాలను బట్టి ఈ ఆహారపు అలవాట్లు అనేవి మారుతూ ఉంటాయి. కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఉండే వారికి దొరికే అక్కడ రకరకాల దుంపలు, తునికి పండ్లు, ఉసిరి, జామ పండ్లు, అల్లనేరేడు పండ్లు, ఉడుగు పండ్లు వంటివి దొరుకుతుంటాయి. కాబట్టి వారు వీటిని ఆహార పదార్థాలుగా తింటూ ఉంటారు. అవి అక్కడ పండే పంటలు, ఆహార పదార్థాల ఆధారంగా వాళ్ళ ఆహారపు అలవాట్లు అనేవి ఉంటాయి. అదే మన దేశంలో కనుక చూస్తే రాజస్థాన్లో ఎక్కువగా జొన్నలు పండుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎక్కువగా జొన్న రొట్టెలు తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్లో గోధుమలు ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి వాళ్ళు ఎక్కువగా రొట్టెలు మరియు పూరీలు అనేవి తింటూ ఉంటారు. అదే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వరి ఎక్కువగా పండుతుంది. కాబట్టి మనం వరి అనేది వరితో చేసిన అన్నం అనేది ఎక్కువగా తింటూ ఉంటాం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారపు అలవాటు అనేది ఉంటుంది. ఈ విధంగా వివిధ సందర్భాల్లో వివిధ రకాల్లో వండుకొని తింటాం. పండుగలప్పుడు ఒకలా, పెళ్ళిళ్ళప్పుడు ఒకలా, పుట్టినరోజప్పుడు ఒకలా, స్థానికంగా జరుపుకునే జాతర సమయాల్లో రకరకాల వంటలు అనేవి చేసుకొని తింటూ ఉంటాం. ఆహారపు అలవాటు అనేది ఆ ప్రాంతం దొరికే ఆహారంపై ఆధారపడి అనేది ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మన చుట్టూ రకరకాల జంతువులు, పక్షులు కూడా ఉన్నాయి. అవి కూడా మనలాగే ఆహారం అవసరం. జంతువులన్నిటికీ కూడా ఒకే ఆహారం అనేది తీసుకోవు. రకరకాల ఆహారపు అలవాట్లు అనేవి ఉంటాయి. కొన్ని రకాల జంతువులు, పక్షులు వివిధ రకాల పదార్థాలను తింటూ ఉంటాయి. గింజలు, మొక్కలు, మాంసం, తేనె, పాలు ఇలా వీటన్నింటిని కూడా ఆ జంతువులు మరియు పక్షులు కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా అందరూ అన్నీ ఒకేలాగా తింటారు అంటే, చిన్నపిల్లలకు దంతాలు ఉండవు, నమిలి తినలేరు కాబట్టి పాలు తాగిస్తారు, మెత్తటి ఆహారాన్ని పెడతారు. అదేవిధంగా దంతాలు లేని ముసలి వాళ్ళు గట్టి వస్తువులు నమలలేరు. ఇలా వయసును బట్టి కూడా ఆహారం అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా మనం తినే ముందు సబ్బుతో చేతులను, కాళ్ళను కడుక్కోవాలి. ఆహార పదార్థాలను కింద వేయరాదు, వృధా చేయరాదు. తిన్న తర్వాత ఆ స్థలాన్ని కూడా శుభ్రంగా చేయాలి. అదేవిధంగా 9th లెసన్ కనుక చూసుకుంటే మన గ్రామం. ఇందులో రంగాపురం గ్రామం మరియు రంగాపురం గ్రామంలో ఉన్న
వ్యవస్థలను గురించి పిల్లలకు తెలియజేయడం అనేది జరిగింది. అందులో మొదటిగా చూసుకుంటే రంగాపురం అనేది గ్రామ పంచాయతీ. ఇందులో గ్రామ పంచాయతీ కార్యాలయం అనేది ఉంటుంది. ఈ కార్యాలయం ద్వారా మంచినీటి సరఫరాను మరియు విధులు చేయడం మరియు వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు లాంటివి ఈ గ్రామ పంచాయతీలో ఉండే వ్యక్తులు గ్రామ పంచాయతీలో పనిచేసే ఉద్యోగులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ కూడా ఈ రంగాపురంలో పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. దీన్ని తంతి తపాలా కార్యాలయం అని కూడా అంటారు. దీని ద్వారా ఉత్తరాలు, డబ్బులు చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా మొదలైన పనులు అనేవి ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రంగాపురం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది కూడా ఉంది. ఈ ఆరోగ్య కేంద్రంలో ఒక వైద్యుడు, ఆరోగ్య కార్యకర్తలు అనేవారు ఉంటారు. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు ప్రజలకు ఆరోగ్య విషయాలను గురించి తెలుపుతూ ఉంటారు. పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న రోగాలకు మందులను కూడా ఇస్తూ ఉంటారు. అదే ఈ రంగాపురం వైద్యంలో పశువుల వైద్యశాల కూడా ఉంది. ఇందులో మనకు అలాగే పశువులకు కూడా రోగాలు అనేవి వస్తుంటాయి కాబట్టి అలాగే రోగాలు వచ్చినప్పుడు వాటిని పశువుల ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఈ రంగాపురం గ్రామంలో బ్యాంకు కూడా ఉంది. ఈ బ్యాంకు ఉండడం వల్ల ఈ రంగాపురం గ్రామంలో ఉన్న ప్రజలు బ్యాంకులో డబ్బును దాచుకుంటూ ఉంటారు. అవసరాలకు బ్యాంకులు అప్పులు కూడా ఇస్తాయి. వాటిని వివిధ వాయిదా పద్ధతిలో ఈఎంఐల రూపంలో బ్యాంకుకు తిరిగి చెల్లిస్తూ ఉంటారు. ఇందులో ఈ రంగాపురం గ్రామంలో ఒక పాఠశాల కూడా ఉంది. అది ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నది. ఇందులో చదువు పూర్తి చేసిన వారు పై చదువుల కోసం పొరుగు గ్రామానికి వెళ్తుంటారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల అంటే 8వ తరగతి వరకు ఉంటుంది. తర్వాత 9th, 10th ఇంకా ఉన్నత చదువుల కోసం వేరే ఊరికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రంగాపురం గ్రామంలో నీళ్ళ ట్యాంకు కూడా ఉంది. ఈ నీళ్ళ ట్యాంకు నుండి ఇంటికి నల్లాల ద్వారా నీరు అనేది వదులుతూ ఉంటారు. ఈ ట్యాంకును వారానికి ఒకసారి కడుగుతారు. అదేవిధంగా క్లోరిన్ వేసి శుద్ధి చేసి నల్లాలకు వదులుతూ ఉంటారు. నీటిని వృధా చేయకూడదు. నల్లా నీరు నుంచి వృధా పోనివ్వకూడదు. నీరు వృధా అవుతున్న పైపులో లీకేజ్ ఉన్న వెంటనే గ్రామ సర్పంచ్కి తెలియచేయాలి. వీటి ద్వారా నీళ్ళు అనేది వృధా అనేది అరికట్టవచ్చు. ఈ తర్వాత కనుక చూసుకుంటే రకరకాల ఇల్లు అనే పాఠ్యాంశం ఇచ్చడం జరిగింది. వీటి ద్వారా సమాజంలో ఉన్న రకరకాల ఇళ్ళను గురించి వాటి యొక్క గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటిగా చూసుకుంటే తాత్కాలిక నివాసాలు. తాత్కాలిక నివాసాలు అంటే ఇందులో ఏమేమి వస్తాయి? గుడారాలు వస్తాయి. అదేవిధంగా ఇలా పెద్ద పెద్ద పైపుల్లో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తాత్కాలిక నివాసాలుగా మనం చెప్పుకుంటాం. ఇందులో తాత్కాలిక నివాసాల్లో ఉండేవారు ఎవరు ఉంటారంటే ఎక్కువగా సంచారం చేసేవారు. అదేవిధంగా సర్కస్ వాళ్ళు తాత్కాలిక ప్రదేశాల్లో నివాసాలు అనేది ఏర్పాటు చేసుకుంటారు. వరదలు, తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటివి చోటు చేసుకున్నప్పుడు కూడా ఇల్లు కోల్పోయిన వారు తాత్కాలికంగా నివాసాలు అనేవి ఏర్పరచుకుంటారు. ఇందులో గుడారాలు వస్తాయి. అదేవిధంగా ఇలా పైపుల్లో ఉండడం కూడా వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే పట్టణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. వాటిని అపార్ట్మెంట్స్ అని కూడా అంటారు. అపార్ట్మెంట్ ఎక్కువగా నగరాల్లో ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఒక్కో కుటుంబం ఒక్కో ఇంట్లో ఉంటుంది. అపార్ట్మెంట్లో అనేక కుటుంబాలు ఉంటాయి. ఇందుకు అనుగుణంగా అపార్ట్మెంట్లను కూడా కడుతూ ఉంటారు. అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ఫ్లాట్ అని అంటారు. ఈ అపార్ట్మెంట్లో సుమారు 10 నుంచి 30 కుటుంబాల వరకు నివసిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద నగరాల్లో అయితే 100కు వరకు ఉన్న ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. ఇక్కడ మీకు తెలుసాలో ఇది కలపతో చేసిన ఇల్లు ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో వీటిని ఈ విధంగా కలపతో చేసిన ఇల్లు అనేది వాడుతూ ఉంటూ ఉంటారు. అదేవిధంగా పడవ ఇల్లు వచ్చేసి కేరళ, కాశ్మీర్ రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇగ్లూలు ఇవి ఎక్కువగా మంచు ప్రాంతాల్లో ఉంటాయి. వీటిని మంచుతో కట్టుకుంటారు. వీటిని ఇగ్లూ అని చెప్పి అంటారు. అదేవిధంగా కనుక చూసుకుంటే ఇళ్ళ పైకప్పులు వచ్చేసి కొన్ని రేకులతో ఉంటాయి, కొన్ని పెంకులతో ఉంటాయి, కొన్ని కాంక్రీట్తో చేసిన డాబా ఇళ్ళు ఉంటాయి, ఇంకొన్ని తాటాకులతో చేసిన గుడిసె పైన కప్పులు కూడా ఉంటాయి. ఈ ఇళ్ళ పైకప్పులు అనేవి ఏటవాలుగా ఎందుకు ఉంటాయి అంటే ఎక్కువగా నీరును అనేది ఎక్కువగా ఉంచకుండా ఏటవాలుగా ఉండడం వల్ల పడిన నీరు పడినట్టుగా కిందికి జారిపోతుంది. ఈ విధంగా ఉండడం వల్ల వర్షాకాలంలో నీరు అనేది పైకప్పుల పైన ఉండకుండా కిందికి వచ్చేస్తుంది. ఇందుకే ఈ యొక్క పైకప్పులు అనేవి ఏటవాలుగా క్రాస్గా ఉండడం అనేది చూస్తూ ఉంటాం.